హాయ్ గార్డెనింగ్ లవర్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే మా గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి, కట్ చేద్దాం రండి. ముందైతే నేను బెండకాయలను అయితే కట్ చేసేసాను. ఎప్పుడు బెండకాయలు కట్ చేసినా కానీ వీడియో తీయడం అయితే అవ్వదు, ఎందుకంటే బెండకాయలు త్వరగా ముదిరిపోతూ ఉంటాయి కదా. మార్నింగ్ చూసిన బెండకాయలు ఈవినింగ్ కల్లా ముదిరిపోతాయండి కట్ చేయకపోతే. అందుకే ఎప్పటికప్పుడు నేను కట్ చేసేస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అలాగే బెండకాయలన్నీ కూడా కట్ చేయడం అయిన తర్వాతే బాబు అయితే వీడియో చేస్తున్నాడు. బెండకాయలు అయితే మా టెర్రస్ గార్డెన్లో బాగా వచ్చేయండి. నేను బెండకాయలు అయ్యేసరికి మరలా బ్యాగులు రెడీ చేసుకుంటుంటాను. ముందు సీజన్లో బ్యాగులు ఇవి ఒక 8 వరకు ఉన్నాయి, లైన్ అంతా కూడా. అవి అయ్యేసరికి మరలా నేను ఒక 8 బ్యాగుల్లో బెండకాయలు పెట్టాను. ముందు పెట్టిన బ్యాగుల్లోంచి కూడా ఇంకా వస్తున్నాయి. ఇంకైతే అవి సీజన్ అయిపోయింది, కాపు అయితే అయిపోయింది దానికి. అవి తీసేసి మట్టి ఎండనిచ్చేసి నేను మరలా ఏవో ఒకటి విత్తనాలు పెడతానండి. సొరకాయ చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. సొరకాయ అయితే కనుక మనం ఇది ఇంకా పెరగచ్చు, కానీ కట్ చేసి ఇవ్వాలండి, ఎందుకంటే మిగిలిన ఉన్నటువంటి పిందులు పెరగవు ఇది ఉంచేయడం వల్ల. అందుకని నేను ఈ సొరకాయని అయితే కట్ చేశాను. విత్తనం బాగుంది, సైజు కూడా పెద్దగా ఉన్నది. ఇది ఇంకొక బ్లాక్ టబ్లో ఉన్న సొరపాదు. ఇది కూడా ఒక 2 రోజుల తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయలను అయితే నేను కట్ చేస్తున్నానండి. వంకాయలు అయితే గార్డెన్లో చాలా ఎక్కువగా వచ్చేవి. ఈసారి అయితే కొంచెం కన్స్ట్రక్షన్ వల్ల కింద నుంచి పైకి బ్యాగులు తీసుకురావడం వల్ల కొన్ని వంగ మొక్కలు అయితే చనిపోయాయి. అలాగే మిగిలిన కొత్తగా పెట్టిన వంగ మొక్కలు కూడా 1-2 చనిపోయాయండి. మరలా నేను వంగనారు తీసుకుని మరలా వేయాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మసాలా వంకాయలు, వైటు వంగ మొక్కలు ఉన్నాయి అంతే. మరలా నేను వంగనారు అయితే వేస్తాను. ఈ వంగ మొక్కలకైతే కనుక ఫస్ట్ మిల్లీ బగ్స్ వస్తూ ఉంటుందండి. ఇదైతే 2 ఇయర్స్ దాటిన వంగ మొక్క. ఈ వంకాయలు కూడా మసాలా వంకాయకి చాలా బాగుంటాయి. ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టిందండి. ఇదైతే ఒక మొక్కే ఉంది. నేను 2 సంవత్సరాలు దాటిన గార్డెనింగ్ చేస్తున్నానండి. వీడియోస్ అయితే కనుక 2 ఇయర్స్ అవ్వలేదు. నేను సంవత్సరం గార్డెనింగ్ చేయడం తర్వాత అప్పుడు వీడియోలు పెట్టడం మొదలుపెట్టానండి. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ముందులో అయితే నేను అన్ని రకాలు కూడా ఆన్లైన్లో విత్తనాలు పెట్టి బ్రోకోలీ, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, కీరా దోస ఇవైతే వీడియోలు పెట్టకముందు అయితే నేను గార్డెన్లో వేశానండి. ఇప్పుడైతే ఇగో ఈ పైన స్లాబ్ వేయడం వల్ల అది కూడా మరలా సమ్మర్ వచ్చేయడం వల్ల సీజన్ కాదని ఇంక అన్నీ అయితే పెట్టలేదు. ఇప్పుడు నేను విత్తనాలు పెట్టి మరలా ఇవన్నీ కూడా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కాలీఫ్లవర్, బీట్రూట్ అవి కూడా వేశాను, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా పెడతానండి. ఇప్పుడు నేను కాకరకాయలను అయితే కట్ చేస్తున్నాను. ఈ కాకరకాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది ఆర్గానిక్గా మనం గార్డెన్లో పండిస్తున్నాం కదా. సొరకాయ కూడా కట్ చేసిన వెంటనే కర్రీ చేసేస్తాను. మార్నింగ్ అయితే నేను సొరకాయ, బెండకాయలు అయితే కట్ చేసేసానండి. ఈవినింగ్ అయితే ఇవి చేస్తున్నాను. సొరకాయని కట్ చేసేసి వెంటనే నేను వేరుశనగ పొడి వేసి కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే మనం ఏ రోజు కూర వండుకుంటున్నామంటే ఆ రోజే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని వెంటనే వండుకుంటే ఆ కూరగాయలు విటమిన్స్ పవర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయలను కూడా మనం ఫ్రై చేసుకున్న ఉల్లికారం పెట్టినా చాలా బాగుంటుందండి. మనం ఆర్గానిక్గా మనం ఏమీ కెమికల్స్ అవి వాడం కదా. వంకాయలు, బెండకాయలు ఇవి ఈవినింగ్ కోసినవండి, మార్నింగ్ కోసినవి. అయ్యో ఇప్పుడు గోంగూర అండి. గోంగూర చూడండి 50 రూపీస్ టబ్లో పెట్టాను నేను. సైజ్ చూసారు ఎంత పొడవుగా పెరిగిపోయింది, అందుకని నేను హాఫ్కి కట్ చేసేస్తున్నాను. ఇది పుల్ల గోంగూర. ఆకుకూరలు కూడా మన గార్డెన్లో వేసుకున్నవి అయితే మనం కెమికల్స్ అవి ఏమి యూజ్ చేయం కాబట్టి ఆర్గానిక్లోనే మనం పెస్ట్కి స్ప్రే చేసిన అలాగే ఎరువులు కూడా ఆర్గానిక్గా ఇస్తాం కాబట్టి మంచి, చాలా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆకుకూరలు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట కొన్న ఆకుకూరల కంటే మన ఇంట్లో ఇలా ఆర్గానిక్గా పండించుకున్న ఆకుకూరలు రుచి అయితే చాలా బాగుంటుంది. గోంగూరను అయితే ఈ 50 రూపాయల టబ్ కంటే 100 రూపీస్ టబ్లో వేస్తానండి. అందులో అయితే ఇంకా బాగా వస్తుంది. గోంగూరకి అయితే ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ అయిందండి. ఆకు వెనకాల చిన్న పేను బంకలాగా. ఆకుకూరలకి తోటకూర, ఈ గోంగూరకి అయితే కనుక ఫస్ట్కి అయితే కుంకుడి రసం, కొంచెం ఇంగువ, కొద్దిగా ఆయిల్ స్ప్రే చేస్తే చాలా బాగా పనిచేస్తుందండి.
చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత లేతగా ఉందో. ఇంకో టబ్లో కూడా టమాటా మొక్కలు ఒక 2 ఉన్నాయి. ఒక 4 మొక్కల వరకు ఈ గోంగూరను వేశాను. నేను ఆకు తీసుకోవడం అవ్వలేదు, పెద్ద సైజులో పెరిగిపోయి ఇవి కూడా హాఫ్కి కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు టెర్రస్ గార్డెన్లోనే కాదండి, మేడ మీద మీకు వీలు కాకపోతే ఇంట్లో వాకిట్లో కొంచెం ఖాళీ స్థలం ఉంటుంది, అలా అయినా మనం ఆకుకూరలు వేసుకోవచ్చు. లేదు అంటే 50 రూపీస్ టబ్లో గోంగూరని, తోటకూర, పుదీనా ఇవైతే చాలా ఈజీగా మనం ఆకుకూరలు పెంచుకోవచ్చండి. ఖాళీ స్థలం లేకపోయినా, నేలలో వేయడానికి వీలు లేకపోయినా 50 రూపాయల టబ్లో కొద్దిగా మట్టి, కొద్దిగా వర్మి కంపోస్ట్ కానీ, కొంచెం పల్లెటూళ్ళలో అయితే ఆవు పేడ ఎరువు ఉంటుంది కదా, అది కొద్దిగా ఇది కొద్దిగా వేసేసి పుదీనాని ఈ పైన టబ్లో పుదీనా నేను చిన్న చిన్నగా కట్ చేసి ఒక 4 చోట్ల పెట్టానండి. చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో. పుదీనా అయితే చాలా ఈజీగానే పెరిగిపోద్ది. ఆ పుదీనాని ఒక 2-3 చోట్ల మనం కొమ్మలతో పెట్టుకున్నామంటే చాలా బాగా ఈజీగా పెరిగిపోద్దండి. దీనికి పెస్ట్ అయితే ఏమీ రాదు. కొంచెం మనం దీనికి పుదీనాని కోసేసిన తర్వాత కొద్దిగా వర్మి కంపోస్ట్ వేస్తే సరిపోద్దండి, లేకపోతే ఆవు పేడ ఎరువున్నా ఇవ్వచ్చు. నేనైతే ఎప్పుడు నాకు వర్మి కంపోస్టే అవైలబుల్గా ఉంటుంది. ఆకుకూరలు హార్వెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా 2-3 గుప్పులు వర్మి కంపోస్ట్ని అయితే వేస్తూ ఉంటాను. అలాగా కొత్తగా గార్డెన్ మొదలు పెట్టేవాళ్ళు ఏదో పెద్ద అన్ని రకాలు పెట్టేయాలని అనుకోకుండా, ఎంతో పెద్ద కష్టమైన పని అని అనుకోకుండా, ఆకుకూరల మేరకైనా ఇంట్లో ఒక 50 రూపీస్ టబ్తో ముందు పుదీనా, తోటకూర, గోంగూర, మెంతికూర ఇవి ట్రై చేయండి. మీకే గార్డెన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా మన దొడ్లోనే ఆకుకూరలు, కూరగాయలు పండించుకున్నవి మన ఇంట్లో మనం వండుకుని తింటే చాలా ఆరోగ్యం, సంతోషం కూడాని. పెస్ట్ అయితే వస్తూ ఉంటుందండి. వర్షాలకైతే కనుక పెస్ట్ అయితే ఉంటుంది మొక్కలకి. వంగ మొక్కలకైతే కనుక వైట్ పిట్స్ వస్తుందండి ఆకుల వెనకాల నేను చెక్ చేసేసి తీసేస్తున్నాను. అలాగే మిల్లీ బగ్స్ కూడా అక్కడక్కడ ఉంటున్నాయి. ఆ పిట్స్కి అయితే కనుక వేపాకు, అలాగే ఒక వెల్లుల్లిపాయ దంచి వేసి లిక్విడ్ చేసి మొక్కలకి స్ప్రే చేస్తే పేనుబంక అయితే త్వరగా పోతుందండి. ఎక్కువ ఉంటే 2 సార్లు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అలా స్ప్రే చేస్తే పనిచేస్తుంది, బాగుందండి. అలాగే మనం చిన్ని టబ్బల్లో వేస్తున్నాం కదా, కాకరకాయలు హార్వెస్ట్ చేశాను చూశారు కదా. సొరకాయ అయితే మాత్రం అండి ఎక్కువ రావడం లేదు, 1-2 వస్తున్నాయి. ఎందుకంటే నేను బ్లాక్ టబ్బు 100 రూపీస్ టబ్లో పెట్టాను, అందువల్ల సరిపోవటం లేదు. అదే కొంచెం వెడల్పుగా ఉన్న గ్రో బ్యాగ్ 12 ఇంచెస్ గ్రో బ్యాగ్లో అయితే బాగా వస్తాయి అనుకుంటున్నాను. ఈసారి అలా పెడతానండి. సొరకాయ పది అయితే కనుక దానికి పాలినేషన్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే దానికి బలం అయితే మాత్రం సరిపోవటం లేదు. మనం ఇచ్చి చిన్న బ్యాగుల్లో ఇస్తున్నాం కాబట్టి ఫెర్టిలైజర్స్ సరిపోవటం లేదండి. మనం చిన్న కంటైనర్లో పెడుతూ ఉంటాం కదా, హార్వెస్ట్ అయితే అంతకంటే ఎక్కువ తీసుకోలేకపోతున్నాం. దానికి మనం ఇస్తూ ఉండాలి. 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఎరువు ఇవ్వాలండి. అలా ఏదో ఒక ఎరువు ఎండలు కాసినప్పుడు లిక్విడ్ ద్రావణాలు ఇవ్వచ్చు, వర్షాలు పడినప్పుడేమో సాలిడ్కి ఇవ్వచ్చండి. అలా ఏదోటి ఇస్తూ ఉంటేనే మనకి హార్వెస్ట్ తీసుకోగలుగుతాము. అంతేకాని మనం ఉత్తి వాటరింగ్ చేస్తే సరిపోదు. పుదీనా చూడండి, గార్డెన్లోకి రాగానే పుదీనా గాలికి ఇటు అటు కదలడంతో స్మెల్ ఎంత బాగా వస్తుందో, కట్ చేస్తుంటేనే ఎంత బాగుందో వాసన. మొత్తం అంతా కొయ్యలేదు, నేను సగమే కోసానండి, సరిపోద్ది. ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గా కోస్తూ ఉంటాను. ఈ పుదీనా పచ్చడి చాలా మంచిది, మనకి ఆకలి పుడుతుంది. చూడండి ఎంత లేతగా ఉందో, ఇలా కదుపుతుంటే చాలు ఎంత సువాసన వస్తుందో. పుదీనా చాలా మంచిది. ఇది చుక్కకూర అండి. ఈ టబ్లోనేమో కొత్తిమీర, వర్షానికి పడిపోతున్నాయి, అన్నీ రాలేదు. ఇది పాలకూర. ఇవి 2 రోజుల తర్వాత నేను హార్వెస్ట్ చేస్తాను, పప్పులోకి వండేటప్పుడే నేను హార్వెస్ట్ చేస్తాను. ఇది గోంగూర, కొత్తగా వేసానండి. చూడండి గడ్డి గులాబీలు ఎంత బాగున్నాయో.
మన గార్డెన్లో కూరగాయలతో పాటు ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఉంటుంది, ఒక హ్యాపీ. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.